హలో అండి, అందరికీ నమస్కారం. ఇంకా డ్రెస్సులు కుట్టడానికి శారీస్ అయితే తెచ్చానండి. శారీస్ తెచ్చాను, అవి ఎలా ఉన్నాయి అని అయితే ఇంకా చూస్తున్నాను. పర్లేదు, బాగానే ఉన్నాయి. డ్రెస్సులు అనేది బాగానే సెట్ చేసుకోవచ్చు. వచ్చేసి 150 రూపాయల శారీస్ అండి. ఈ డ్రెస్సు నేను డిజైన్ చేయడానికి 150 రూపాయల శారీస్ అనేది ఎక్కువగా తీసుకుంటాను. ఎక్కువ అమౌంట్ పెట్టి డిజైన్ చేస్తే అంటే కనుక చేస్తే బాగానే ఉంటుంది, కానీ మనకు వీడియోస్కు వారంలో 2 డ్రెస్సులు అనేది డిజైన్ చేయాల్సి ఉంటుందండి. ఇంకా మనం ఎక్కువ అమౌంట్తో అయితే పెట్టి చేయాలంటే చాలా కష్టము, మనకున్న బడ్జెట్లో మనకున్న కష్టాలలో. ఎందుకంటే ఇప్పుడు అన్ని విపరీతమైన రేట్లు పెరిగిపోయాయండి. పిల్లల ఫీజుల కాడ నుంచి ప్రతిదీ అనేది రేటు పెరిగిపోయింది. ఇంకా ఎక్కడండి మనకు మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఎక్కువగా ఖర్చు పెట్టేయచ్చు. మన దగ్గర ఉన్నది ఆడికాడికి, అందులోనే మనము ఖర్చు పెట్టుకోవాలి అంటే కనుక కుదరదు కదా. ఉండే దాంట్లోనే సర్దుకుపోవాలి. కాబట్టి ఇంకా నేనైతే కనుక ఉండే దాంట్లోనే ఇలాంటి శారీస్తో అయితే కనుక నేను ఫ్రాక్స్ అనేది డిజైన్ చేస్తున్నానండి. శారీస్ ఇలాంటిది ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి. ఇది బ్లాక్ది ఎలా ఉంది కామెంట్ చేయండి. బ్లాక్ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కదండి. బ్లాక్ కలర్ అనేది వైట్ వాళ్ళు వేసుకున్నారనుకోండి, ఒంటి మీద అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం అయితే కనుక నేను బ్లాక్ కలర్ కూడా ఒకటి తీసుకొని వచ్చాను, చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. ఇది శారీగా కూడా అనేది కట్టుకోవచ్చండి. జాకెట్ పీస్ కూడా వచ్చేసింది. ఈ కలర్ బ్లాక్ అనేది జాకెట్ పీస్ కూడా వచ్చేసింది. దానికి కూడా జాకెట్ పీస్ అనేది సపరేట్ వచ్చేసిందండి. ఈ శారీకి జాకెట్ పీస్ అయితే కనుక ఇది వచ్చేసింది. టైం అయితే కనుక 4:30 అయిందని నమాజ్ చదువుతున్నారు. ఇదొక శారీ అండి, ఇదొకటి. అంటే అన్ని ప్లెయిన్గా కుడితే ఏం బాగుంటుంది అనేసి అనుకున్నాను నేను. అందుకోసమే పూలవి అనేది తీసుకొచ్చాను. ఇవి డ్రెస్కి సెట్ అవుతాయో లేవో అనేసి కూడా కామెంట్ చేయండి. నేనైతే బాగా ఉంటాయి అనుకుంటున్నాను. అంటే మా ఆయన కూడా చెప్తాడు. అవి అంటే పెద్దగా నాకు కలర్ల గురించి దాని గురించి పెద్దగా తెలియదండి. వీడియోలో కలర్ ఎంత బాగా వచ్చింది, అది బాగుంది, నేను తీసుకుని వస్తాను. అక్కడికి పోయిన తర్వాత సెల్ ఆన్ చేసుకొని సెల్ అనేది చూసుకొని తర్వాత బాగానే కనిపిస్తుంది అన్నట్టుగా తీసుకొని వస్తాను. అది మన పరిస్థితి. ఇవి 2 మట్టేసేసాను. తర్వాత వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి నెట్ క్లాత్ టైప్లో ఉందండి. ఇది ఏమో బాగుంటుందేమో అనుకున్నా, గోల్డ్ కలర్ అండి. అంటే బాగానే ఉంది. ఇది ఆర్గంజి అంటారు కదండి, ఆ టైప్లో ఉంది. ఇది బాగుంటుంది అని తీసుకున్నాను. ఏమో మళ్ళీ నాకు ఇంటికి వచ్చిన తర్వాత పెద్దగా అనిపించట్లేదు. చూద్దాము, కుట్టిన తర్వాత ఇవన్నీ డ్రెస్సులు కూడా అనేది మీకు చూపిస్తాను. ఇవి ఈ డ్రెస్ కానీ అది దాంతో కానీ డ్రెస్సులు కుట్టిన తర్వాత అనేది గ్యారెంటీగా చూపిస్తాను. ఇవన్నీ తీసానండి ఇందాక. ఎలా ఉన్నాయి ఏంటి చూద్దాము, డ్యామేజ్ ఎక్కడన్నా వచ్చేసింటే వెనక్కి ఇచ్చేద్దాము అన్నట్టుగా తీసాను. కానీ డ్యామేజ్ ఏం రాలేదు, అందుకోసం అనేసి ఇంకా మర్తేస్తున్నాను. నేనైతే ఇంకా డబ్బుల గురించి కొంచెం ఆలోచిస్తానండి. ఇంట్లో ఖర్చులు అవి ఇవి చూసుకోవడానికి డబ్బుల గురించి అనేది ఆలోచిస్తే కొంటాను. ఎక్కువ శాతంలో ఆలోచించకుండా ఏమవుతుంది పదా అనేసి ఇంకా ఏం కొనను. ఎందుకంటే మాకు ఇంట్లోకి వచ్చే అమౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. దాంతోనే మేము నెలల్లో సర్దుకోవాలి, వచ్చేసి ఇంటి రెంట్లు కట్టుకోవాలి, పాపకు ఫీజు కట్టుకోవాలి, ఇవన్నీ చాలా అనేది ఉంటాయి కదండి. అందుకోసం అనేది పెద్దగా ఖర్చులు అనేది అయితే కనుక నేను తగ్గించుకొని అనేది అయితే కనుక ఉంటాను. ఇంకా చూడండి, ఇంకొకటి ఇది అందరూ అంటుంటారు, ఎందుకు తక్కువ రేటుకి తీసుకొచ్చేసి కుడుతున్నావు, ఒక 200-300 పెట్టచ్చు కదా, లేదా 400 పెట్టుకోవచ్చు కదా అనేసి. నేను మంచి చీరలు తెచ్చి కుట్టుకోవచ్చు కదా, తర్వాత మీరే వేసుకుంటారు కదా అనేసి అంటుంటారండి. మేమే వేసుకున్నా కానీ అంత డబ్బులు పెట్టి తేవాల్సిన అవసరం అనేది నాకు అనిపించదండి. ఇప్పుడు చూడండి, ఇవి 150 రూపాయలు తెచ్చినానంటే కనుక నాకు ఒక 100 రూపాయలు లైనింగ్ అవుతుంది. లైనింగ్ 100 రూపాయలు అవుతే కనుక అక్కడ మొత్తం వచ్చేసి నాకు ఖర్చు 250 రూపాయలతో ఒక డ్రెస్ అంటే ఒక వీడియో అనేది తయారవుతుందండి. ఇప్పుడు 500-600 శారీ కొనేసి దానికి మళ్ళీ లైనింగ్ ఒక 100 రూపాయలు పెట్టేసి 600కు నాకు 2 వీడియోలు తయారవుతాయి.
మామూలుగా 500కి అయితే 2 వీడియోలు తయారవుతాయి, లేదా 300 వేసుకుని 2 వీడియోలు తయారవుతాయి 600కు. ఒక వీడియోకి అంత ఖర్చు పెట్టలేకి నేను డబ్బులున్న అమ్మాయిని అయితే నాకు అస్సలు కాదు. మా ఆయన సంపాదన ఆడికాడికే, నా సంపాదన ఆడికాడికే, దాంట్లోనే మేము చూసుకోవాలి. అదే అంటారు కదండి పెద్దలు, మంచం ఉన్నంతనే కాలు చెప్పుకోవాలి అన్నట్టుగానే నేను ఉన్నంతలోనే అనేది సర్దుకపోవడానికి అయితే ఇంకా చాలా మటుకు అనేది ట్రై చేస్తాను. గొప్పలు పోవాల్సిన అవసరం అనేది లేదు, ఉండేది చాలు. ఉండే దాంట్లోనే సంతోషంగా బతికేది నేర్చుకున్నామంటే మన జీవితాంతం అనేది సంతోషంగా ఉంటామండి. అదొకటి వచ్చేసి ఎవరి గురించి ఒకరి గురించి ఆలోచించకుండా బ్రతికితే చాలా సంతోషంగా ఉంటాము. కానీ మనం అనుకుంటామండి ఒకరి గురించి ఆలోచించకుండా ఉండాలి చేయాలి అనేసి, కానీ మ్యాక్సిమం అందరూ మనము ఆలోచించేటట్టు చేస్తారు జనాలు అనేది. ఏం వాళ్ళ గురించి మనకేం పని వేసి అంటే ఇంకా మన గురించి పుల్లలు పెట్టి తెలుసుకోవడానికి అని ట్రై చేస్తారు, మాట్లాడతారు కూడా అండి. అందుకోసమే అనేది వాళ్ళు గురించి వీళ్ళ గురించి పట్టించుకోకుండా ఉండడం మేలు. ఎందుకంటే కొందరు మంచి చెప్పినట్టే ఉంటారండి, మంచిగా నిజాయితీగా చెప్తున్నట్టు, ఏం లేదులేమ్మా అది అన్నట్టు ఉంటారు. కానీ మనము నమ్మకూడదు, చాలా మటుకు అనేది నమ్మకుండా అనేది ఉండాలి. ఇంకా మా పాప అయితే ఇంకా స్కూల్కి పోయి టైం అయిపోయింది. నమాజ్ చదివిన 10 నిమిషాల కల్లా ఇంటికి వచ్చేస్తుంది. మమ్మీ అనేసి అరుచుకుంటూ వస్తుంది మా చిన్న పాప. అంటే చిన్న పాప ఏం లేదులేండి, హైట్ నామైంది చెప్తున్నా వచ్చేసింది ఇంట్లోకి. సర్లేండి, డ్రెస్సులకి శారీస్ ఎలా ఉంటాయని కామెంట్ చేయండి.